హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వీడియో ఏంటంటే, మేము లాస్ట్ టైం కాలేజ్ వాళ్ళతో లండన్కి వెళ్ళామన్నమాట. సో కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారు, ఏదో కాన్ఫరెన్స్ ఉందని చెప్పేసి. సో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోయాము. ఇదే మా బస్ అనమాట. సో బస్లో అలా మార్నింగ్ చిల్ అవుతూ బయట వెదర్ ఎంజాయ్ చేస్తూ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటాయి అనమాట. సో స్వీట్స్ తీసుకెళ్ళి తింటూ, సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అనమాట, మా ఫ్రెండ్స్ అందరం కలిసి లూడో గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి నించోరా. మనం యూట్యూబ్ లో వస్తున్నాము. 1 మిలియన్ లాస్ట్ ఫైనల్కి వచ్చేసామన్నమాట. ఎక్సెల్ లండన్ అని చెప్పేసి ఒక ప్లేస్ అనమాట. ఇది మొత్తం దీంట్లో మొత్తం అన్ని కాన్ఫరెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. అక్కడికి తీసుకెళ్ళారనమాట మమ్మల్ని. మార్నింగ్ మేము వెళ్ళేసరికి అరౌండ్ 10 అయిపోయింది. సో అలా దిగేసి మొత్తం చూస్తున్నాం అనమాట. ఎవరి ప్లాన్ ఏంటంటే ఎవరు వాళ్ళు ప్లాన్ వేసుకున్నారనమాట. అక్కడ దిగగానే అక్కడికి వెళ్ళిపోయి మొత్తం లండన్ మొత్తం చూసేయాలని చెప్పేసి. సో నాకు ఏది గుర్తొచ్చిందంటే, రవితేజ డైలాగ్ ఉంటుంది కదా, అరే ఆజాము అలాగే తిరగ అన్నట్టు. అక్కడ దిగగానే ఎవరి వాళ్ళు అక్కడ స్కిప్ అయిపోయారు, మొత్తం అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మేమేదో లోపలికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మా బ్యాచ్ ఏంటంటే సాంప్రదాయిని సుప్పిని అన్న బ్యాచ్ అనమాట. సో లోపలికి వెళ్ళి ఏమవుతుందో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. అంత లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మాకు ఏదో టీసీఎస్ది కనిపించింది. వాళ్ళ మ్యారథాన్ రన్ అవుతుందంట, మ్యారథాన్ ఏదో జరుగుతుందని చెప్పేసి అలా అక్కడ మొత్తం చూసిన తర్వాత ఈ టీసీఎస్కి మాకేం సంబంధం లేదని చెప్పేసి బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత మాది మేము వచ్చిన మేము వచ్చిన కాన్ఫరెన్స్కి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి మేము వచ్చిన కాన్ఫరెన్స్. నాకు కాన్ఫరెన్స్ లాగా ఏం అనిపించాలి యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ ఎవరైతే లాంచ్ చేశారో వాళ్ళన్ని ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే పెట్టారనమాట. సో మనకు నచ్చింది చూడొచ్చు, వాళ్ళతో డిస్కషన్ చేసుకోవచ్చు, ఏమేమి వాడారు ఏమేమి వాడలేదని చెప్పి డిస్కషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్తుంటే ఇది ఒక గేమ్ అనమాట. సో అలా వీలైన బాల్స్ అన్నీ అలా చేసాము. అక్కడ నుంచి ఎవరో మ్యూజిక్ ప్లే చేస్తున్నాయి, ఇక్కడికి వచ్చి చూసాము ఏంటని చెప్పేసి. చూసినాక ఒకటే ఫీలింగ్ వచ్చింది. మా సేమ్ అదే డైలాగ్ వచ్చింది. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఈ తెల్లక్క దగ్గరికి వెళ్తే తెల్లక్క ఏమనిందంటే, మీ ఇష్టం ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని ఫ్రీగా ఇచ్చేస్తాము, మీకు ఇష్టమైన టాపింగ్స్ అన్నీ వేసిస్తామని చెప్పేసి చెప్పిందనమాట. ఫ్రీగా అనగానే లగేసుకొని వెళ్ళిపోయాం మేము, మా బ్యాచ్ మొత్తం నలుగురం కలిసి. అక్కడికి వెళ్ళి మాకు ఇష్టమైన టాపింగ్స్ అన్నీ వేయించుకొని, చాక్లెట్ సాస్ అని చెప్పేసి, చాకో చిప్స్ అని చెప్పేసి అలా ఇప్పించేసుకొని తింటూ బయటికి వచ్చేసాం అనమాట. అలా మా డే ఎండ్ అయిపోయింది అక్కడ.